సిగ్నల్స్ లేవు, వాయిస్ కట్ అవుతుంది. వెంకటి గారు, రైట్. రామూర్తి గారు మీరు చెప్పండి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక బీఆర్ఎస్ సైతం వెంకటి గారు చక్రవర్తి గారు ఓకే రామూర్తి గారు మీరు చెప్పండి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ అయితే నిర్ణయించింది. ఇక బీఆర్ఎస్ సైతం కూడా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. బీసీ నేతలతోటి రేపు కీలక భేటీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు ఎలా మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? 100% ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే గప్పాలు కొట్టడం కాదండి. ఏదైనా ఒకసారి హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చాలి. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే ఓన్లీ దీని గురించి ఒక్కదాని గురించే కాదండి. ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎన్నికల్లో 42% గురించే కాదు. అసలు 42% అన్నదానికి అసలు వాస్తవంగా చెప్పాలంటే బీసీ సమాజం మొత్తం వ్యతిరేకం. ఎందుకంటే మేము ఎంత ఉన్నామో మాకు అంత కావాలన్నది, అది కూడా చట్టసభల నుంచి స్థానిక ఎన్నికల వరకు కావాలన్నది మా డిమాండ్. అంతే తప్ప కానీ వీళ్ళు ఇచ్చే బిచ్చమలుకునే పరిస్థితిలో బీసీలు లేరు అన్నది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఒక 42% స్థానిక ఎన్నికలకి స్టిక్కింగ్ చేసేది కాబట్టి బీసీలను. ఎందుకంటే బీసీలు అంటోడు సర్పంచ్లుగానే అదే విధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలుగానే మిగిలిపోవాలన్నది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. కానీ మా పార్టీ నిర్ణయం అట్లా కాదు. గౌరవ కేసీఆర్ గారు కూడా ఏదైతే 2018లో ఏదైతే కొత్త చట్టం తీసుకొచ్చి ఏదైతే కొంత బీసీలకు 34% ఏదైతే ఇచ్చి స్థానిక ఎన్నికల్లో ముందుకు పోతున్న క్రమంలో అడ్డుపడ్డది మేము కూడా కాదు, కాంగ్రెస్ సంబంధించిన గోపాల్ రెడ్డి, సుకుమారెడ్డి ఏదైతే వాళ్ళిద్దరు సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏదైతే ఎప్పుడైనా బీసీలకు న్యాయం చేయాలనుకున్నారు స్థానిక ఎన్నికల్లో కానీ ఇంకా వేరే కానీ ఎప్పుడైనా అడ్డం పడ్డది వాస్తవంగా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే. అప్పుడు ఏదైతే వీళ్ళిద్దరు, దాని తర్వాత ఇప్పుడు కూడా మాధవ్ రెడ్డి ఏదైతే రెడ్డి జాగుకు సంబంధించిన వ్యక్తి, అది కూడా అత్యంత ఆప్తుడు ఏదైతే రేవంత్ రెడ్డికి. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ స్థానిక ఎన్నికల వరకే ఇట్లా చేయడం కూడా చాలా తప్పు. ఇంకోటి ఏంటంటే బీసీలు గొర్రెలు కాదు, అందరు చదువుకున్న వాళ్ళు, అందరు మేధావులు. ఇంకో చాలా విషయాలు ఏంటంటే ఓన్లీ నైన్త్ జీవోనే కొట్టేసింది కోర్టు అన్నది జనాలకు తీసుకుపోయిందండి. ఇంకోటి ఏంటంటే 40 జీవో 41 జీవో కూడా కొట్టేసింది, అది విద్యా ఉద్యోగాలకు సంబంధించి. సరే, ఇప్పుడు నైన్త్ జీవోను కొట్టేసింది. నైన్త్ జీవో ప్రకారం ఎన్నికలు జరగవు. ఎందుకంటే ఖచ్చితంగా 50% దాటొద్దు అన్నది ఏదో సుప్రీంకోర్టు ధర్మాసనం సంబంధించి ఒకటి ఖచ్చితంగా లాక్ ఉన్నది. ఆ లాక్ ఉంది తీయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో పెడితేనేమో మాత్రమే రాజ్యాంగబద్ధంగా ఏది మేమెంతున్నామో మాకు అంత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీలు ఎంతున్నారో వాళ్ళంతా తీసుకుంటున్నారు, ఏదైతే ఎస్టీలు ఎంతున్నారో వాళ్ళంతా తీసుకుంటున్నారు. అదే విధంగా ఓసీలు ఉన్నదానికంటే 1-2% ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ బీసీలు ఉన్నదాని సంఖ్య కంటే తక్కువ వస్తున్నది. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సరే ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో 42% ఏదైతే చట్టబద్ధంగా ఇయ్యలేము, పార్టీల పరంగా ఇస్తామని చెప్తున్నారు. మరి 40-41 జీవో కూడా కొట్టేసింది కదా. మరి విద్యా ఉద్యోగాలు ఎట్లిస్తారు? పార్టీ పరంగా ఇస్తారా? మెదడున్నారా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇంకోటి ఏంటంటే ఇది ఒక్కటి కాదండి వీళ్ళు చెప్పింది. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చెప్తున్నా, ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్ అదే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు 42% ఇస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క దగ్గర ఇచ్చిల్లా. ఇదైతే దీనికి జీవోలు అవసరం లేదు, దీనికి కోర్టు అవసరం లేదు కదా అండి. అదే విధంగా బీసీ సంక్షేమానికి 20,000 కోట్లు ప్రతి ఏడాది. మరి ఏమి ఇచ్చింది ఇంతవరకు? ఫస్ట్ బడ్జెట్ లో 9,200 పెట్టి అది కూడా 1 పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అదే విధంగా ఎంబీసీ కుల అభివృద్ధికి పర్యవేక్షకు ఏదైతే ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిల్లా. మరి ఇది దీనికి జీవో అవసరం లేదు కదా. అదే విధంగా అన్ని కులాలకు సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు, దీనికి ఎవరైనా అడ్డపడ్డారా? అదే విధంగా బీసీ యువత చిరు వ్యాపారులకు నిర్వహించేందుకు ఏదైతే ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు వడ్డీ లేని రుణం ఇస్తున్నారు. మరి దీనికి జీవో అవసరం లేదు కదా, దీనికి ఏ కోట్లు ఆపాయి కదా. అదే విధంగా అన్ని జిల్లాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్స్, ప్రెస్ క్లబ్స్, స్టడీ సర్కిళ్లు, లైబ్రరీలు, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ అయితే బీసీ సమైక్య భవనాలు. మరి ఓడాపిండండి వీటిని కట్టంగా వద్దన్నది ఓడు. అదే విధంగా బీసీ ఐకమత్య భవనం, బీసీల సంక్షేమ కార్యాలయాలు, ఇంకోటి 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న బీసీ కులాలకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్. ఉన్నోళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలో మూత వేసే పరిస్థితి ఉన్నది. అదే విధంగా ఏదైతే వృత్తి బజార్ ఏదైతే మండలాల్లో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారులకు వంటి చేతి వృత్తుల వరకు అయితే ఉచిత స్థలాలు కేటాయిస్తామన్నారండి. ఉన్న స్థలాలు అమ్ముకుంటున్నారు రాష్ట్రంలో. అదే విధంగా ఇంకా చాలా ఉన్నాయండి. ఎందుకంటే అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ అన్నారండి. గొర్రెలు కాదుగా, ఇప్పుడు గొర్రెలను కాపాడే కుక్కలను ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి ఇస్తున్నారండి మహానుభావులు. మరి దీనికి ఏ జీవో అడ్డం పడ్డదండి?
ఇలాంటి చాలా ఉన్నాయని చెప్పుకుంటే రామూర్తి గారు బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడదాం. బీసీ రిజర్వేషన్లే అండి నేను మాట్లాడేది. బీసీ రిజర్వేషన్ తో పాటు కామారెడ్డిలో బీసీలకు ఇచ్చినాయి ఇవి. నేను ఓసీల గురించి మాట్లాడుతున్నాను. ఇంకోటంటే చాలా మీకు నివ్వరపోయే అంశం చెప్తా. ఈ రోజు రిజర్వేషన్ల గురించి ఒక మండలాన్ని తీసుకుంటాను. ఇది ఐనవోలు మండలం. ఎందుకంటే ఐనవోలు మల్లన్న కొలువైన ప్రదేశం, అదేవిధంగా కాకతీయుల చారిత్రాత్మక కట్టడం, అదేవిధంగా ఏదైతే అనాది నుంచి ఐనవోలు మల్లన్న మండలాలను పూర్తిగా తెలంగాణకు సంబంధించిన అన్ని మండలాలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఓకే, ఈ విషయంలో నేను చెప్తా. ఎందుకంటే మొత్తం 17 గ్రామాలు ఉంటాయండి మండలంలో. ఎస్సీలు 5 అయినాయి, అదేవిధంగా బీసీలు 3 అయినాయి, అదేవిధంగా ఓసీలు 9 అయినాయి. ఇక చెప్పండి, ఇక ఏ విధమైన న్యాయం అండి ఇది? ఇప్పుడు బీసీలను అడ్డంగా ముంచుడు తప్ప ఇప్పుడు ఇదేమంటే ఓసీలు ఇస్తామంటారు. రైట్ రామూర్తి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. వెంకట గారికి ఒకసారి అవకాశం ఇస్తాం. ఒకసారి మాట్లాడి. తమ్ముడు నీకు తెలియకపోతే తెలుసుకో, నువ్వు తెలియకపోతే ఒక నిమిషం ఆగు బ్రదర్. ఆగు బ్రదర్. నువ్వు ఉన్నప్పుడు రాను. జిల్లా కేంద్రాన్ని తీసిల్లో ప్రతి మండలానికి చెప్తున్నా, ఒక్కొక్క మండలానికి సంబంధించి ఈ మండలంలో ఇట్లా జరిగిందని చెప్తున్నా. నీకు షుగర్ ఉంటే కాసేపు ఆగు, నాకు మధ్యలో వచ్చి ఇద్దరు తీసుకోకు. అదే విధంగా 12,773 బాబు, నువ్వు మాట్లాడు, నేను రానే బాబు. బాబు అరే ఒక మండలం ఇప్పుడు హన్మకొండ మండలంలో ఉన్న హన్మకొండ జిల్లాలో ఉన్న ఒక